హాయ్ ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను. మన ఆలోచనల ప్రకారమే మన ప్రవర్తన ఉంటుందని నేను అంటా. ఎందుకంటే నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. కానీ కొంతమందిలో నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ కంటే అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఆ అహంకారం ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండరు, 100% ఉండరు. పక్కన వాళ్ళని కూడా ఉండనీరు సంతోషంగా. ఎందుకంటే వాళ్ళ అహంకారాన్ని వాళ్ళు నాశనం అయ్యేది కాకుండా పక్కన వాళ్ళని కూడా నాశనం చేస్తారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళకి శిక్ష అనేది తప్పదు అని 100% నేను చెప్తున్నాను. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడు మోసపడు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనుషులు నమ్మితేనే మోసపోతారు. ఎప్పుడైనా దేవుణ్ణి నమ్ముకోండి, ఎంత కష్టాన్నైనా సులువుగా దాటేస్తాం అని నా లైఫ్లో చాలా జరిగినాయి మిరాకిల్స్. మీరు నమ్మితే వినండి, లేకపోతే వదిలేయండి, అంతేగాని చాలా బాధలు పెట్టే, చాలా విషప్రయోగాలు చేశారు నా మీద చేశారు. కానీ నేను ఎవ్వరికి అన్యాయం చేయను కూడా. నా మీద నేను ఎదుగుతుంటే ప్రతి ఒక్కరికి ఈర్ష్య అసూయ ఎందుకు? నా కష్టంతో నేను బతుకుతున్నా, నేను ఎదుగుతున్నా. మీరు కావాలంటే ఎదగండి, అంతేగాని పక్కన వాళ్ళని చూసి వాడిని ఎట్లా కిందకు దాల్చాలా, వాడిని ఎట్లా కాజేసి వాడి ఆస్తి తినాలంటే నువ్వే పోతావు. 100% అది నిజం. నేను 100% నేను నా మాట నమ్మండి ఫ్రెండ్స్. మీరందరూ చాలా లైఫ్లో ముందుకెళ్తారు. ఎందుకంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా జనాలకు చెప్పకండి. ఎందుకంటే నేను చెప్పే నాశనం అయ్యాను, మీరు చెప్పకండి దయచేసి. నేను చెప్తున్నా, నేను లైఫ్లో చాలా బాధలు పడ్డాను, చాలా చూశాను, చాలా కష్టాలు. ఎలాంటి మొత్తం అసలు ఏ కష్టానికి ఏ రెమెడీ కావాలన్నా నేను చెప్తాను. ఎందుకంటే నేను అన్ని బాధలు పడేలా చేశారు నా బంధువులే, బయట వాళ్ళు అయితే కాదు, మా బంధువులే చేశారు. నా తరపు వాళ్ళు, మా ఆయన తరపు వాళ్ళు ఇద్దరూ చేశారు. ఇప్పుడు చెప్తున్న సమాజానికి. కానీ శిక్ష అనేది తప్పదు. ఎవరికైనా ఒకటే న్యాయం చేస్తాను నేను. నా వల్ల పాడాయడ్లా అని ఉండదు. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించకుండా వదిలిపెట్టను. అదే నా మీకు నచ్చితే వినండి ఫ్రెండ్స్, లేకపోతే లేదు. ఎగతాళి మాత్రం చెయ్యొద్దు, హేళన మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే జరిగిన వాస్తవాలు నేను చెప్తున్నా. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఐ డోంట్ కేర్.